శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 64వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. భగవానులు చెబుతూ ఉన్నారు, రహస్యములన్నిటిలో పరమ రహస్యమైనది శ్రేష్టమైనదియునగు నా వాక్యమును మరల వినుము. ఎలయన నీవు నాకు మిక్కిలి ఇష్టడవు. ఈ కారణమున నీ యొక్క హితమును కోరి మరల చెబుతున్నాను అర్జున అంటున్నాడు పరమాత్మ. గోఖ్యం అనగా రహస్యమైనది, గోఖ్యతరం అనగా పరమ రహస్యమైనది, గోఖ్యతమం మిగుల పరమ రహస్యమైనది, సర్వగుహ్యతమం మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను వేయగలిగినన్ని విశేషణములన్నిటిని వేసి ఈ పదమును ప్రయోగించిరి. బోధ యొక్క రహస్యత్వ పరిమాణము ప్రభావము దీనిచే గోచరమగుచున్నది. మరియు చెప్పబోవు బోధయందు పరమ విశ్వాసము కుతూహలము ఈ పదముచే ఏర్పడుచున్నది. మరల చెప్పుచున్నాను వినుము. శిష్యునిపై గల వాత్సల్యముచే గురు అతనికి బోధను మరల చెప్పును. చెప్పిన దానినే మరల జ్ఞాపకము చేయును. క్రిందటి శ్లోకమున ఈతి జ్ఞాన వాక్యాతం అను వాక్యమును చెప్పి భగవానుడు గీతా బోధనంతను పరిసమాప్తము చేసి అయినను అర్జునునిపై గల వాత్సల్యముచే ప్రేరితుడై మరల కొంత ఉపదేశము చేయదలంచి ఈ వాక్యములను తిరిగి వచించిరి. భగవానుడు పరమం వచః అని చెప్పుట వలన ఈ చెప్పబో వాక్యములు పరమోత్కృష్టము అయినటువంటివి అని సాక్షాత్ భగవంతుడే వానిని ఉత్కృష్టములని పేర్కొనటం వలన ఆ వాక్యములపై జనులకెంతటి విశ్వాసము కలిగి ఉండవలను ఊహించుకునవచ్చును. భగవానుడు చెబుతున్నటువంటి సత్యం మే దృఢం మితి తతో వక్ష్యామి తే హితం. గురువు యొక్క ఇష్టమును సంపాదించుకున్నట్టులోని ఉన్నది శిష్యుని ప్రజ్ఞ. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్ప వరప్రసాదం. యాలైన ప్రీతిపాత్రుడకు శిష్యునకి గురువు తన హృదయమును విప్పి అతి రహస్యములైన వానిని ఉపదేశించును. కనుకని సేవ శుశ్రూషల ద్వారా, నమస్కారాదుల ద్వారా, వినయ విధేయతల ద్వారా గురువు యొక్క ప్రీతిని ఇష్టమును సంపాదించుకున్నచు ఇక ముక్తి మార్గము శిష్యునకు చేతికి అందినట్లే యగును. ఈ విషయముని భగవానుడు తద్విద్ది ప్రణిపాతేన అని చెప్పాడు. కాబట్టి ఇచ్చట అర్జునుడు గురువగు శ్రీకృష్ణునకు ప్రీతిపాత్రుడయ్యను. ఈ సంగతిని శ్రీకృష్ణుడే ఇష్టోసి మే దృఢమితి అను వాక్యము ద్వారా తేటతెల్లు మొలచిరి. హృదయం ఎప్పుడు పరిపక్వమై నిర్మలమై భక్తియుతమై నాటిపోవును. చరిత్రలో అనేక దృష్టాంతములు ఇట్టివి కానబడుచున్నవి. ప్రస్తుత సందర్భమును కూడా అర్జునుడు పరిపక్వ నిర్మల హృదయుడుగా నుండుటం బట్టి సాక్షాత్తు భగవానుడి అర్జునునకు స్వయముగా హితమును బోధించిరి. మోక్షమునకు ఎవరు దారి చూపుదురా అని చింతింపనవసరము లేదు. వారి హృదయమును మనస్సును భక్తి సంయుతముగా పవిత్రముగా నుంచుకున్న చాలును. సద్గురువుల వద్దకు చేర్చును. లేక తానే వారి హృదయమున సద్బోధలను కావింపజేయును. నీవు నాకు ఇష్టుడవైనందువలన నీకు హితమును చెప్పుచున్నాను అని భగవానుడు అర్జునునితో చెప్పుట వలన సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుల యొక్కయు అనుగ్రహమును సంపాదించిన వారికి హరి ద్వారా బోధయు లభింపకుండునని, వారి ద్వారా బోధయు లభింపకుండునని స్పష్టమగుచున్నది. పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. చెడు అలవాట్లు ఏమీ కూడా వాళ్లకు లభింపవు. ఉత్తమమైనటువంటి బోధ లభిస్తుంది. కనుకని శాస్త్రములలో పెక్కు చోట్ల ఈశ్వర అనుగ్రహము లేనిచో, సద్గురువుల అనుగ్రహము లేనిచో
అద్వైత జ్ఞానము ఆత్మ సాక్షాత్కారము కలుగజాలదని చెప్పబడినది. కాబట్టి ముముక్షువులకు సాధకులందరూ ఈ విషయమున కడు జాగరూకులై సర్వేశ్వరుని యొక్కయు సద్గురువుల యొక్కయు అనుగ్రహమును సంపాదించుట కొరకు నామస్మరణ, పూజ, సేవాది కార్యములను చేయుచు భక్తి భావ సమన్వితులై ఉండవలెను అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.